హాయ్ అండి. మొన్న చూయించిన కదా ఫుల్ వీడియోలో హాఫ్ శారీ అనమాట. సో, మీషోలో తీసుకున్న హాఫ్ శారీ అని చూయించాను కదా! ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఆ హాఫ్ శారీ మీదది. ఇది రేపు మార్నింగ్ వరకి వాళ్ళకి కావాలంట. సో, ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బోట్ నెక్ అలాగే బుట్ట హ్యాండ్స్ అనమాట. నేను ఇది మొన్న హాఫ్ శారీస్ కుట్టాను కదా! సో, వాళ్ళదే. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను. సేమ్ ఇలాగే నెక్, బ్యాక్ కూడా సేమ్ ఇలాగే ఇట్లా బుట్ట హ్యాండ్స్. సేమ్ దీంట్లోనే ఇప్పుడు కుట్టాలన్నమాట. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ పీస్ కట్ చేసిన తర్వాత మనకి బోట్ నెక్ బ్లౌజ్ ఎంత త్వరగా అయిపోతుందంటే అంత త్వరగా అయిపోతుంది. బ్లౌజ్లో అన్నిటికన్నా బోట్ నెక్ బ్లౌజ్ తొందరగా అయిపోతుంది. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. అందుకే బోట్ నెక్ నీట్గా ఉంటుంది. ఇదన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇప్పుడు బోట్ నెక్ది ఎలా కట్ చేస్తారో చూపిస్తాను చూడండి. వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నార్మల్ నెక్కే, రౌండ్ నెక్. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. వచ్చేసి ఫ్రంట్ అనమాట. సో ఫ్రంట్ ఇలా స్టార్ నెక్, ఇదేమో ప్రిన్స్ కట్. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్. ఫైనల్లీ బ్లౌజ్ కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. చూడండి ప్రిన్స్ కట్ అనమాట. ఇది బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అనమాట. ఫైనల్లీ నైటే కుట్టేశాను బ్లౌజ్ మొత్తం. అంటే వాళ్ళు అర్జెంట్ ఉంది వెళ్ళాలి అన్నారు, అందుకనేసి ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి షార్ట్తో కలుద్దాం. సో ఫుల్ వీడియో పెట్టలేదు, కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు. ఎవరికైనా ఏ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా నాకు వచ్చినంత వరకు పెడతానండి. సో ఇదండి, బాయ్.